శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చెయ్యాలి అని చెప్పానంటే ఎలా చేస్తారో చూపించడానికి ఇప్పుడు భాస్కర్ టీమ్ వస్తారు. సో లెట్ మీ వెల్కమ్ దెం. ఏంటన్నా ఇంత ఆనందంగా ఉన్నా? ఇవాళ మనకు ఈవెంట్ వచ్చిందమ్మా. ఎప్పుడు చెప్పేదే కదా ఈవెంట్లు వస్తున్నాయి, పేమెంట్లే రావట్లా. చాలా గ్రాండ్ ఈవెంట్ అమ్మా, సీమంత్ ఈవెంట్ వచ్చింది. ఈ సరైన పేమెంట్ మన అకౌంట్ లో పడుతుంది. ఎందుకు వస్తుందమ్మా ఈయన అకౌంట్ లో దానికి చేస్తుంటే మనం బాగా చెయ్యాలి. ఆల్రెడీ పూలు ఓకే, పళ్ళు ఓకే, అమ్మాయి ఓకే, అదొకటే కుదరట్లా. ఇది శ్రీమంత ఫంక్షన్, శోభన ఫంక్షన్ కాదు. ఎప్పుడు చూడు ఇంద్రజమ్మ చెప్పమ్మా. ఆవిడ ఇంద్రజమ్మ, ఇండియాకి అమ్మ కాదు, ఇండియాకి అమ్మ కాదు. నా యాంకరింగ్ కూడా అమ్మా ఎక్కిరిస్తున్నారు. సూపర్ 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 అని మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ నాన్న. చేదు పని చేసే వాళ్ళు అవుతుంది. ఆడి మాటలేం పట్టించుకోకు నాన్న, నువ్వు ఈవెంట్ బాగా చేయి చెప్తా. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చొని చూడండి, మిగతా నేను చూసుకుంటాను. సరే 1 minute. హలో సరే అమ్మా, వాడు ఏడుస్తున్నాడు, వెళ్ళండి మీరు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. ఏంటి సిద్ధు మనల్ని ఇట్లా రోస్ట్ చేస్తున్నారేంట్రా? యాక్చువల్లీ ఈయన రోస్ట్ అయిపోయినట్టే ఉంటాడు. అసలు మనం ఎవరికి సీమంతం చేయలేదు, ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఎనుకున్నారు కదా, ఎనుకున్నారు కదా. ఎనుకున్న వాళ్ళు పిలిస్తే అది ఐక్య లక్షణం. ఫస్ట్ ఎనుకున్న వాళ్ళు ప్లీజ్ వెల్కమ్ అని చెప్పాలా. ఎందుకోసం నాకు అర్థం కాదు. ఎంత దరిద్రంగా ఎప్పుడు మా అబ్బాయి చేయలే. ఇంతకంటే దరిద్రంగా చేశారు కదమ్మా. లెట్స్ వెల్కమ్ ద సీమంతం పీపుల్. అందరూ సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. హలో సార్, నమస్కారం. ఎవరికి సార్ సీమంతం? నాకే రగ పొట్ట ఉందిగా చూడు. అలా అంటారేంటి సార్? సీమంతం ఎవరికి అని చెప్పాను. మావిడికి. ఆవిడ ఎక్కడున్నారు సార్? అదేంటి పొట్ట బరువుగా ఉందని ఇంట్లో పెట్టాం, బరువుగా ఉందని ఇంట్లో పెట్టాం. ఈవిడ మీ ఆవిడ? ఆవిడేంటి కన్ను కొడుతుంది? ఈ కన్ను కొంచెం వీక్లే. మీ పేరేంటండి? ముత్యాలు. ముత్యాలేంటి? ఇంటి పేరు. ఓహో, ఏముండారండి? కుక్కర్ పెట్టింది పొయ్యి మీద. అసలు ఏముండింది? లోపల ఇడ్లీ ఉన్నాయి, పప్పుచారు చేసిందండి. కూర్చోండి అమ్మా మీరు. మా ఫ్యామిలీ చాలా పెద్ద అండి, రండి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. ఒట్టు పెట్టారా నీకు? దూడపిల్లేది? దూడపిల్ల ఎందుకు? అంటే ఎద్దెక్కడ ఉంది, దూడపిల్ల లేదా అని చూస్తున్నా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? లేదండి. సర్లే గాని సీమంతం అన్నారు కదా, మీ పొట్టేది? ఇదిగోండి, ఈయన కోసం ఈయనకి అద్దెకి ఇచ్చానండి అందాక. అమ్మా అమ్మా, ఏమైంది? కడుపులో బిడ్డ తంతున్నాడు. మొక్కం చూడక ముందే తంతున్నాడా? ఏం చూస్తే కుక్కల ఎగిరెగిరి తన్నేవాడు. నా కొడుకు ఎలా ఉండాలి తెలుసా? ప్రభాస్ అంత హైట్ ఉండాలి, మహేష్ బాబు అంత రంగు ఉండాలి, అబ్బా. సల్మాన్ ఖాన్ అంత బాడీ ఉండాలి. మొగుడు నేనే తలంత పడతారు నీకు. మనకి రామ్ ప్రసాద్ లాంటి కొడుకు పడతాడు, సుధీర్ పోలికలు వస్తాయి కావాలంటే. మేనమా పోలికలు చెప్తున్నాను. నువ్వేమనుకున్నావు? పప్పుచారు చేసిందండి. శ్రీమంతు ఫంక్షన్ అంటే ఏమనుకున్నారు? ఒక ఆడదానికి జీవితంలో వచ్చే ఒకే ఒక ఫంక్షన్. మరి నీకెందుకు వచ్చింది అది? నీకెందుకు వచ్చింది అది?
అందరూ గంధం పూసి పూలు పూసి నా కోసం ఏడవాలి. ఫ్రిడ్జ్ లో బీర్లు పెట్టి ఏమయ్యాయి? చేదుగా ఉంటే కషాయం అనుకుని తాగేస్తానండి. అనుకున్నా సార్ మీరేం తాగుతారా మీరు? నాకే వద్దు సార్. కట్టుకున్న మొగుడు మీడియా హారతి ఇవ్వాలండి. నాకు దానికి ఏం సంబంధం లేదు. నాకు ఎందుకు ఆడ మీద అనుమానంగా ఉంది. ఏంటండి 4 నెలల పిల్లాన్ని పట్టుకుని ఇన్ని మాట్లాడతారా? అవును, మన పెళ్లి 3 నెలలు అయింది కదే. 4 నెలలు అంటే ఏప్రిల్ నెల అండి. ఇది టెలికాస్ట్ మెయిల్ అవుతుంది తెలుసా నీకు? మొగుడు మీరు నా నుదుటిని బొట్టు పెడితేనే బిడ్డకు క్షేమం. నేను పెట్టను. ఆ పెట్టికి నాకేం సంబంధం లేదు. ఏరా మీరందరూ బాగా చేశారు, చాలా బాగుంది సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సీమంతం ఫంక్షన్ చేస్తే ఇలా ఉంటది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ ఇలా చేసాము. సో మీకు ఎలా అనిపించింది? బాగుంది. మరి ఎంత కొంటారు? పెట్టొచ్చు ఒక 10,000, ఈ ప్రాపర్టీస్ గా 15,000 అయినాయి. ఒక 16,000. 16,000. మధుప్రియ గారు అందరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను దీనికి ఒక 20,000 పెడదాం అనుకుంటున్నాను. 20,000. ఓ థ్యాంక్ యూ సో మచ్. విష్ణుప్రియ గారు చాలా బాగుంది, కానీ ఇంత ఇన్వెస్ట్ చేయాలా దీని మీద? ఏమండి 20,000 ఒకటోసారి? నాకైతే నేను ఇందాక ఎన్నో డాలర్స్ చెప్పాను, దాంట్లో మొత్తం మైనస్ చేస్తే ఇప్పుడు 2,000 ఇద్దాం అనుకుంటున్నాను. ఓమా మీరు ఇత్తాలి అంటారు కానీ ₹1 ఇత్తరా? ఇత్తనన్నా పోతే ఏయ్, అలా అనొద్దురా, పెద్ద స్టార్ వాళ్ళు. స్టార్లు అంటావు నువ్వే, అంత సంఖ నాకు ఇత్తను వస్తాగు. ఏంటి సుధీర్ గారు మమ్మల్ని ఇలా చేస్తున్నారు? నాకు అది కాదు, మీరు వేసుకుంటారా వేసుకోరా? ఆ? ఏలంపాడా మీరు ఎన్ని పెడతానన్నారండి? 2,000 ఇన్వెస్ట్ చేద్దాం. అదేదో ముక్కుకు పెట్టుకొని ఆపరేషన్ చేపియండి ఫస్ట్. ఇంత మిస్బిహేవ్ గా హలో, దిస్ ఇస్ నాట్ మిస్బిహేవ్, దిస్ ఇస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ కమింగ్ ఇన్ ఫారెన్. You're so sweet, yeah. థ్యాంక్ యూ రా నాన్న. మీ ఆర్టిస్టులకి బీపీ ఉందండి, ఇలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళ మీద నేను ఇన్వెస్ట్ చేయాలి. హలో ఏంటి రా విష్ణు, వై ఆర్ యు టాకింగ్ దట్ లైక్? అట్లా నేను ఇందాక ఇస్తానన్న 2,000 కూడా బ్యాక్. ఏమండి ఇదంతా కామెడీ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇది. మమ్మల్ని కించపరిచారు. సో అబ్బా మీరు అప్పటి నుంచి మమ్మల్ని బండబెట్టిన మేము ఏమంటానమా? అది మేం చేయలేదు, అదిగో భాస్కరి చేసింది. ఎంత మంచిగా చేసాం సీమంతం. దట్ లేడీ యూ విల్ సీ 6 pack. ఏ పొడుగు ముక్కు 2,000. ఇంకోళ్ళు ఉన్నారు, ఆయన కూడా అసలు మాట్లాడింది. సార్ చెప్పండి సార్. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను పర్ఫార్మెన్స్. పడి నవ్వాను ప్రతి ఒక్కళ్ళ పంచ్ కి. నిజంగా చెప్పాలంటే 1 lakh కూడా తక్కువే అని చెప్పొచ్చు. ₹1,00,000 ఒకటోసారి. ఉండండి, సిద్ధు ఇప్పుడే పాడేకో. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దీనికంటే కూడా అదిరిపోతుంది. సో ఇంకొంచెం పెరిగే ఆఫర్స్ ఉన్నాయి. సో ఆగుదాం, ఇప్పుడే పాడేయద్దు. ఓకే అమ్మా, మీరు వెళ్ళండి.